నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎస్టీడీ అంటారు అన్నమాట దీన్ని. ఇవి ముఖ్యంగా లేడీస్లో కానివ్వండి, జెంట్స్లో కానివ్వండి, తెలుగులో మనం సుఖ వ్యాధులు అని చెప్పుకుంటాము. ఈ సుఖ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ క్యారియర్స్ అంటారు వాళ్ళను. అలాంటి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి ఈ జబ్బులు. కాబట్టి ఒకరికి వచ్చిందంటే భార్యాభర్తలలో రెండో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అది గనోరియా, సిఫిలిస్, రీసెంట్గా హెచ్ఐవి, ఎయిడ్స్ ఇలాంటివి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవి ఒకరికే వస్తే ఇంకొకరికి రావనేది. ఒకరు సఫర్ అవుతున్నారంటే వాళ్ళతో కలిసినప్పుడు ఇంకొకరికి కూడా, అంటే ఏ ఆరోగ్యవంతునికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ళతోనే, పరిచయం ఉన్న వాళ్ళతోనే ఉండాలా. తర్వాత కొత్త వాళ్ళు, కొత్త లొకేషన్స్, వేరే ప్లేస్కి పోయిన వాళ్ళు ఎవరు అట్లా ఈ సెక్సువల్గా పార్టిసిపేట్ కాకపోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా మంచిది. సో ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అనే టెన్షన్ పని లేదు, అందరికీ వస్తుంది. అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరికైనా వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. వీటికి హోమియోపతిలో అంటే ముఖ్యంగా గనోరియా, సిఫిలిస్ ఇలాంటి వాటికి మంచి మందులు ఉన్నాయి. సెకండరీ సిమ్టమ్స్ అంటే రాకుండా కొంతమంది తగ్గినట్లు తగ్గి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని రిలాప్స్ అని ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి జరగకుండా హోమియోపతిలో లాంగ్లో వాడుకోవడం వల్ల వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. అవసరమైతే కాండమ్ యూజ్ చేసి ఉండాలి. ఒక్కోసారి అది రప్చర్ కావడం వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాండమ్ ఉంది కదా అని చెప్పి ధైర్యంగా ఉండకూడదు. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే అది ముందు యూజ్ చేసే ముందు ఏమైనా చినిగిపోయిందా, కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతవరకు ఉంటుంది. సో అసలు కొత్త వాళ్ళ దగ్గరికి పోకపోవడం చాలా మంచిది. హోమియోపతిలో మందులు ఉన్నాయని అడిగారు కాబట్టి కొంతమంది పేషెంట్స్ అడిగిన వాళ్ళకు సమాధానంగా మనం ఇది చెప్తున్నాం. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అంటే డిశ్చార్జ్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, యూరిన్ మంట కానివ్వండి, తర్వాత వెయిట్ లాస్ కావడము, ఇలా ఆ జబ్బుని బట్టి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇనిషియల్ స్టేజ్లో వస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అట్లా వచ్చినప్పుడు ఎంత లాంగ్ అయిపోతే అంత లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మరీ సివియర్ అయిపోతే అది కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్లో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్, మంచి సీనియర్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే, అనుభవమైన డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. లేదా మీకు డిస్ప్లేలో నెంబర్ ఇస్తాం మేము. మా స్నేహ హోమియోపతిలో కూడా మీరు కన్సల్ట్ కావచ్చు, దగ్గర వాళ్ళు ఎవరైనా. లేదా బై ఫోన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా డాక్టర్ సంప్రదించండి. మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. హోమియోపతి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. తర్వాత మంచి డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్, మెంటల్ టెన్షన్, నిద్ర ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయిపోతే టెన్షన్స్ పెట్టుకోకూడదు. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి మీకు జబ్బు ఇంకా పెరుగుతుంది. డాక్టర్ని సంప్రదించండి. చెప్పిన అడ్వైజెస్ ఏమన్నా చెప్పిన మందులు ఇలాంటివి వాడి మీ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడండి మీరు. నమస్తే.